అటువంటి పాలని దుగ్ధం గీతామృతం మహత్, ఈ గీత అనబడేటటువంటి అమృతాన్ని త్రాగవచ్చు. పాల సముద్రాన్ని చిలికితే ఒక అమృతం వచ్చింది, పరమేశ్వరుడి నోటిలోంచి ఒక అమృతం వచ్చింది. వాగ్రూపమైనటువంటి అమృతమే గీత. అందుకే ఆ అమృతం తాగడానికి చాలా కష్టం. గరుత్మంతుడే తీసుకొచ్చి దర్భల మీద పెట్టినా నాగులు తాగలేకపోయాయి. కానీ గీతామృతం తాగడానికి సాధారణంగా అందరూ ఏ అవయవంతో తాగుతారో ఆ అవయవంతో త్రాగక్కర్లేదు, చెవులు దొప్పలు చేసుకుని వినగలిగితే చాలు. ఆ విశ్వాసంతో ఆ భక్తితో ఎవరు కూర్చుని వింటారో అటువంటి వారందరూ ఈ అమృతాన్ని తాగడానికి అర్హులే. ఈ అమృతాన్ని ఎవరు సేవిస్తారో వాళ్ళకొక లక్షణం ఉంటుంది. అమృతం తాగినవాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇదే చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం. కానీ త్రాగడం అంటూ జరిగినప్పుడు శరీరం ఉంటే కదా తాగాడు, శరీరం లేకుండా త్రాగడం అన్న మాట రాదు. కాబట్టి శరీరంతో ఉన్నాడు కాబట్టి తాగాడు, శరీరంతో ఉన్నాడు కాబట్టి అమృతం తాగాడు, శరీరంతో ఉండి తాగాడు కాబట్టి ఈసారి శరీరం పడవలసిందే. అది ప్రకృతికి సంబంధించిన నియమం. ఈసారి పడడం ఏదుందో అదే చిట్ట చివరిసారి పడ్డాం. ఇంకొకసారి పడవలసిన అవసరం ఎందుకు ఉండదంటే ఇంకొకసారి